ఇక్కడైతే మొత్తం దారుణం అయిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో శివాలయం. ఒకప్పుడు రాజుల కాలంలో ఘనంగా పూజలు అందుకున్న శివాలయం మన చరిత్రకు సంబంధించి ఎన్నో ఆలయాలు కట్టడాలు కూల్చబడి మరియు అంతరించిపోయాయి. దానికి సంబంధించే మన తెలంగాణలోని ఒక ఫేమస్ ప్లేస్ అయిన రాచకొండ ఏరియాకి అయితే వచ్చేసాను. మన ఆలయాలు మన చరిత్రకు సంబంధించి అలా చూసుకుంటూ ఈ ప్రాంతానికి అయితే రాగానే ఈ రాచకొండ ప్రాంతంలో మనకైతే ఒక శివాలయం అయితే కనిపించింది. ప్రజెంట్ టెంపుల్ ఎలా ఉంది, మిగతా కట్టడాలు అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో గాయసికల్లో బోర్డు అయితే పెట్టారు చూడండి. ఫస్ట్ అయితే పాత శివాలయం అండ్ కచేరీ మండపం లోపలికి అయితే వెళ్ళాలి మనం. చాలా ఎక్సైట్మెంట్ ఉంది అసలు, అంటే లోపల ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని. రాచకొండ రూయిన్స్ అని ఉంది కదా, సో మ్యాప్ పెట్టుకొని అయితే ఇక్కడికి వెళ్తున్నాను. అండ్ చూడండి లోపల ఎలా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇక్కడ రాచకొండ రూయిన్స్ అనే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్ ఎట్లా కనిపిస్తున్నాయో మనకైతే ఇవన్నీ. ఇటు చూడండి అప్పటి దాదాపు 1500 1400 శతాబ్దం నాటి అన్నట్టు ఇవన్నీ. సో అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు కోనేరు. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా అనిపిస్తుందో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి చూపి అన్నట్టు సైడ్ అక్కడ కనిపిస్తుంది శ్రీ శివాలయం అన్నట్టు. చూడండి ఇక్కడైతే మనకు మండపం ఉంది చూడండి అన్నట్టు చూపి ఒకసారి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మండపం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ మండపం చూపిస్తా, ఆ తర్వాత మనం అయితే ఆ శివాలయం లోపలికి అయితే వెళ్దాము. చలో పదండి రండి. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ చూడండి అన్న. సో గాయస్ ఇక్కడ చూడండి మనకైతే ఆ నాటిది మండపం ఎలా కనిపిస్తుందో, మండపం ఏ విధంగా ఉందో. అండ్ ఫస్ట్ ఇయర్ చూడండి ఎట్లుందో. కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ, అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటాయని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లాంటి 4 doors అయితే ఉన్నాయి 4 దిక్కుల అండ్ 4 sides. ఒక సైడ్ అయితే మనకైతే ఇక్కడ కూలిపోయింది అండ్ 3 sides అయితే ఓన్లీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మెయిన్గా ఇది చూడన్న, ఇక్కడ ఇవన్నీ ఈ మండపంలో మనకైతే నాట్యాలు కానీ సాహిత్యాలు పాటల పోటీలు ఇవన్నీ అయితే ఇక్కడ చేసేవారు. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మనకు పైన. నాకు తెలిసి ఇక్కడ ఈ పాము కుసం కూడా ఉంది గాయస్ చూడండి. మనం ఇప్పుడైతే ఇక్కడ మండపం అయితే చూసాం కదా, సో ఇప్పుడు శివాలయం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం పదండి. శివాలయం ఎలా ఉందో చూపిస్తా రండి అన్న. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ మనకు టెంపుల్ అండ్ అక్కడ కూడా ఉంది మనకి ఇంకోటి. సో ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్దాం. మేబీ దీన్ని అయితే మళ్ళీ కట్టడానికి అయితే ట్రై చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే చూడండి ఇక్కడ అన్ని స్టోన్స్ అవన్నీ అయితే తెచ్చిపెట్టారు. చూడండి మనకైతే ఇగో టిష్యూలో లోపల చూడండి ఏ విధంగా ఉందో. ఇంత పెద్ద టెంపుల్. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఇది చూడండి శివాలయం అసలు ఎంత దారుణంగా అయిపోయిందో. ఇప్పుడైతే మొత్తం దారుణం అయిపోయింది. చూడండి ఏ విధంగా ఉందో శివాలయం. అప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే అసలు యూజ్ చేసిన లేదు, అసలు ఒక్కరు కూడా ఇటు సైడ్ వచ్చడే లేదు. ఇంతవరకు అసలు ఈ ఆలయంలోకి అయితే అసలు ఒక్కరు కూడా రావడానికి అయితే ప్రయత్నం చేయలేదు. అండ్ నేను మాత్రం మీకు చూపిస్తున్నాను. సో మీకు వీలైతే ఇక్కడికైతే రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ అందరు వస్తూ వెళ్తుంటే మనకైతే ఈ ఆలయాన్ని కూడా డెవలప్ చేయాలని చాలా మందికి అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ పక్కన ఆలయం కూడా చూపిస్తా. చలో చలో గైస్, శివాలయం అయితే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ టైంలో అసలు ఇంత మంచి ఆలయాలు అయితే ఎవ్వరు కడతలేరు. అండ్ వీటిని కూడా మనం డెవలప్ చేసుకుంటే మంచిగా అయితే ఉంటాయి కదా. సో రాను రాను ఇంకా భక్తులు అయితే వస్తూనే పోతూనే ఉంటారు.
సో ఇది ప్రతి ఒక్కరికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఈ టెంపుల్ చూడండి బయట సైడ్ ఎట్లుందో, అంటే ఇది అంతా ఆలయం మళ్ళీ డ్యామేజ్ కాకుండా వీళ్ళైతే మళ్ళీ కడుతున్నారు. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే వర్క్ అయితే ఏం జరుగుతలేదు, ఎక్కడెక్కడ ఆగిపోయింది. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు బయటకు వచ్చే వాటర్ ఆ దారి చూడండి, ఇందు లోపల అయితే పడిపోతాయి. ఒక్కసారి ఈ టెంపుల్ లొకేషన్ అవుట్ సైడ్ లో చూడండి. ఈ టెంపుల్ ని మాత్రం డెవలప్ చేస్తే మాత్రం మనకైతే అసలు ఇంత మంచి ఆలయం మనకైతే ఎక్కడ లేదనే విధంగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి చుట్టుపక్కల ఇంత మనకు రాచకొండకు సంబంధించిన కోటలు ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. మన ఆలయాన్ని మనమైతే కాపాడుకుందాం. మనకైతే అటు సైడ్ వెళ్ళడానికి అయితే ఒక రూట్ కూడా కనిపిస్తలేదు. అటైతే ట్రై చేశాను, అటు కూడా కాలువ ఉంది చుట్టుపక్కల మొత్తం, అసలు చూడడానికి అసలు వీలు అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూద్దాం, అప్పటి వరకు ఇంకేమన్నా ఉంటాయో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.